ఒకప్పుడు దేశ సరిహద్దుల వద్ద మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా యుద్ధం నడిచేది. బాంబులు, తుపాకులు మాత్రమే కాదు, నకిలీ నోట్లు, హవాలా డబ్బు, బ్లాక్ మనీ కూడా దేశ భద్రతకు ముప్పుగా మారాయి. దేశంలో అక్రమ డబ్బు ప్రవాహం ప్రధానంగా హవాలా నెట్వర్క్ ద్వారా జరిగేది. విదేశాల నుంచి వచ్చిన డబ్బు చట్టబద్ధ మార్గం కాకుండా క్యాష్ రూపంలో దేశంలోకి వచ్చేది. ఈ డబ్బు టెర్రర్ ఫండింగ్కు, అక్రమ ఆయుధాల కొనుగోలుకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. 2016 నవంబర్ 8 దేశ చరిత్రలో ఒక కీలక నిర్ణయం. 500, 1000 నోట్ల రద్దు. ఈ నిర్ణయం ఒక్కసారిగా పెద్ద మొత్తంలో క్యాష్ నిల్వలను చట్టబద్ధ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చింది. నకిలీ నోట్ల చెలామణి ఒక్కసారిగా ఆపేసింది. హవాలా మార్గాలను గందరగోళంలోకి నెట్టింది. ఇది కేవలం నోట్ల రద్దు కాదు, క్యాష్ ఆధారిత అక్రమ ఆర్థిక వ్యవస్థపై భారీ దెబ్బ. నోట్ల రద్దు తర్వాత దేశం ఒక పెద్ద మార్పు చూసింది. యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, వాలెట్లు, క్యూఆర్ కోడ్ పేమెంట్లు సాధారణమయ్యాయి. ప్రతి లావాదేవీకి ఒక డిజిటల్ ట్రైల్ ఏర్పడింది. ఇది ఎందుకు ముఖ్యమంటే, క్యాష్లో జరిగే లావాదేవీలు ట్రాక్ చేయడం కష్టం. డిజిటల్లో జరిగేవి ప్రతి రూపాయికి రికార్డ్ అవుతుంది. అందుకే కొంతమంది విశ్లేషకులు దీన్ని క్యాష్ టు క్యాల్కులేషన్ మార్పు అని పిలిచారు. ఒకప్పుడు దాడి జరిగితే ప్రతిస్పందన ఉండేది, కానీ ఇప్పుడు ముందస్తు అంచనా, ఆర్థిక పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు పెరిగాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్, షెల్ కంపెనీలపై దాడులు, బినామీ ఆస్తులపై చర్యలు, ఇవన్నీ కలిపి దేశ భద్రతను సరిహద్దుల వద్ద మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థలో కూడా బలోపేతం చేశాయి. సర్జికల్ స్ట్రైక్ అనగానే మనకు సైనిక చర్య గుర్తుకు వస్తుంది, కానీ ఇది వేరే యుద్ధం. బుల్లెట్లు కాదు, బ్యాంకు ఖాతాలు. బాంబులతో కాదు, డేటా అనాలిసిస్. గన్స్ కాదు, గవర్నమెంట్ రిఫార్మ్స్. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను శుద్ధి చేయాలనే సంకల్పం. ఈ కథనం ఒక రాజకీయ చర్చ కాదు, ఇది ఒక భావన. దేశ రక్షణ కేవలం సైనిక చేతుల్లోనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ బలంలో కూడా ఉంది. దేశం మారుతుంది. క్యాష్ ఆధారిత చీకటి మార్గాల నుంచి డిజిటల్ పారదర్శకత మార్గాల వైపు. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగురవేయడం కాదు, చట్టబద్ధ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా దేశ సేవే. సరిహద్దుల వద్ద సైనికులు కాపాడితే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత దేశాన్ని బలపరుస్తుంది. అందుకే కొందరికి ఇది నోట్బందీ మాత్రమే కావచ్చు, కానీ మరికొందరికి ఇది ఒక ఆర్థిక సర్జికల్ స్ట్రైక్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.